హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ స్క్రిప్ట్ లెసన్లో డిస్కస్ చేయబోయే టాపిక్ స్క్రీన్ ప్లే ఫండమెంటల్స్లో సెకండ్ వన్, స్టోరీ ఆబ్జెక్టివ్. స్క్రీన్ ప్లేలో మనం చూసాం రకరకాలు ఉన్నాయని. అవి ముందు వీడియోలో లీనియర్, నాన్ లీనియర్, ప్యారలల్, ఫ్లాష్ బ్యాక్, సీక్వెన్షియల్, మల్టిపుల్ ప్రొటాగనిస్ట్, ట్యాండమ్ నరేషన్, ఇలా రకరకాలుగా స్క్రీన్ ప్లేలు ఉన్నాయని చూసాం. ఈ వీడియోలో స్క్రీన్ ప్లేలో పాటించాల్సిన ముఖ్య సూత్రాలు గమనిద్దాం. వాటిని దృష్టిలో పెట్టుకునే స్క్రీన్ ప్లే సీన్స్ రాయడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఇది చూడండి. ఓపెనింగ్ ఆఫ్ యువర్ స్క్రీన్ ప్లే వెరీ ఇంపార్టెంట్ పార్ట్, నో మ్యాటర్ హౌ గ్రేట్ యువర్ స్టోరీ. ఇఫ్ ద ఓపెనింగ్ ఫెయిల్స్ to capture the studio reader or producer, the story rejects. అంటే ఏంటి? మనం రాసుకున్న కథకి ఓపెనింగ్ ఆఫ్ యువర్ స్క్రీన్ ప్లే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. స్టోరీ ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ స్క్రీన్ ప్లే అన్నది ఓపెనింగ్ సీన్తోనే స్టార్ట్ అవుతుంది. అది గినక బాగుంటే చాలా బాగా ఉంటుంది. మనకి స్టూడియో రీడర్స్, స్టూడియో ఓనర్స్ కానీ, ప్రొడ్యూసర్ కానీ యాక్సెప్ట్ చేస్తారు. అది గినక ఫెయిల్ అయితే, ఇఫ్ ద ఓపెనింగ్ ఫెయిల్స్ టు క్యాప్చర్ ద స్టూడియో రీడర్ ఆర్ ప్రొడ్యూసర్, స్టోరీ రిజెక్ట్స్. ఆ ఓపెనింగ్ అన్నది ఫెయిల్ అయిపోయిందంటే మన స్టోరీని రిజెక్ట్ చేస్తారు. సో మనకి స్క్రీన్ ప్లే స్టార్ట్ అయ్యేది ఫస్ట్ సీన్తోనే, కాబట్టి ఆ ఓపెనింగ్ అన్నది చాలా ముఖ్యం. ఆ ఓపెనింగ్ ఎలా చేస్తున్నాం, ఎందుకు చేయాలి, ఆ ఓపెనింగ్ మీద ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేయాలి అన్నది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సీన్ రైటింగ్ అన్నది చాలా ముఖ్యం. స్క్రీన్ ప్లే అనేది మొదటి సీన్తోనే స్టార్ట్ అవుతుంది. మీరు ఏ కథ తీసుకున్నా, ఏ కథ రాసినా, అది స్క్రీన్ ప్లేగా మారేటప్పుడు పాటించాల్సిన మొదటి సూత్రం స్టోరీ ఆబ్జెక్టివ్. స్క్రీన్ ప్లే ఆల్వేస్ బేస్డ్ ఆన్ ద స్టోరీ ఆబ్జెక్టివ్. అంటే స్టోరీ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి, ఏ స్టోరీ చెప్పాలనుకుంటున్నారు, ఎవరి స్టోరీ చెప్పాలనుకుంటున్నారు, ఆడియన్స్ మైండ్లోకి ఈ విషయం బలంగా చెప్పాలి. ఆడియన్స్ని డైవర్ట్ చేయకుండా సూటిగా బలంగా కథ ఇది అని చెప్పాలి, లేదా కథ ఇది అని తెలిపే విధంగా సీన్ చెప్పాలి. ఇది చాలా ముఖ్యం అన్నమాట. యువర్ ఫస్ట్ సీన్ డిసైడ్స్ యువర్ స్టోరీ. మన స్టోరీ ఏంటో ఫస్ట్ సీన్ అన్నది డిసైడ్ చేసేస్తుంది. అంతేకాకుండా స్క్రీన్ ప్లేలో స్టార్టింగ్కి ఎండింగ్కి దేర్ ఈజ్ ఎ కోరిలేషన్ ఉంటుందన్నమాట. అంటే మనం స్క్రీన్ ప్లేలో ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో ఆ స్టార్టింగ్ సీన్కి ఎండింగ్ సీన్కి ఒక కోరిలేషన్ అనేది ఉంటుంది. అంటే స్టోరీ ఆబ్జెక్టివ్ ప్రకారం ఫస్ట్ సీన్, స్టార్టింగ్ సీన్ వస్తే ఎండ్ సీన్ దాని మీదే ఉండాలి. ఇది స్టోరీ ఆబ్జెక్టివ్ సూత్రం ప్రకారం స్క్రీన్ ప్లేలో వస్తుందన్నమాట. సో స్టోరీ ఆబ్జెక్టివ్ గురించి తెలుసుకున్నారు. కథ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటో చెప్పే విధంగా మొదటి సీన్ని మనం రాసుకోవాలి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. విశ్వనాథ్ గారి సినిమాలు చూద్దాం. ఫస్ట్ శంకరాభరణం ఫస్ట్ సీన్ చూడండి. శంకరాభరణం ఫస్ట్ సీను లాంచీ వెళ్తూ ఉంటుంది గోదావరి నదిలో. లాంచీ వెళ్తూ ఉంటే ఆ ఝాన్సీ రాణి అనే లాంచీ వెళ్తూ ఉంటుంది. ఆ లాంచీలో మంజు భార్గవి, తన కొడుకు, ఆ పిల్లవాడు ఏదేదో చిన్న సౌండ్లు చేస్తూ పాటలు పాడుతూ ఉంటాడు. దాంతో ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి టైటిల్ స్టార్ట్ అవుతాయి. ఇదే శంకరాభరణంలో ఎండ్ సీన్ గమనించండి. ఆ పిల్లవాడు ఫస్ట్ ఎప్పుడైతే సౌండ్లు చేసిన ఆ పిల్లవాడు గొప్ప గాయకుడు అవుతాడు. ఇంకా మంజు భార్గవి గారు, శంకరాభరణం శంకర శాస్త్రి గారు చనిపోతారు. అయితే ఇందులో మనం స్టోరీ ఆబ్జెక్టివ్ ఏమిటి, ఎందుకు వేసారు ఆ ఫస్ట్ సీను, ఎందుకు ఆ ఎండ్ సీను చూడండి. మంజు భార్గవి బిడ్డని గాయకుడిగా చేసి శంకరాభరణం శంకర శాస్త్రి తన సంగీత పాండిత్యం తర్వాత తరానికి అందించి చనిపోవడం అన్నది కథ.
ఇంకా మధ్యలో మనకి శంకరాభరణం, శంకర శాస్త్రి గారి కథ, మంజు భార్గవి కథ, మిగిలినవన్నీ కథలు వస్తాయి. కానీ ప్రధానంగా చెప్పాల్సిన కథ ఇది కాబట్టి ఫస్ట్ సీన్ అలా వేశారు. దానికి తగ్గట్టే ఎండ్ సీన్ ఉంటుంది. స్టోరీ లైను కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సాగర్ సంగమంకి వద్దాం. ఫస్ట్ సీన్ ఏంటి? సాగర్ సంగమంలో ముసలి కమలాసనం రవీంద్ర భారతికి వెళ్తూ ఉంటాడు. రిక్షాలో ఓపెన్ అవుతుంది. అలాగే ఎండ్ సీన్ గమనించండి. ముసలి కమలాసనం వీల్ చైర్లో చనిపోగా శరత్బాబు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు వర్షంలో. అతనితో పాటు జయప్రద కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు అక్కడ గమనించినట్టయితే తను డ్యాన్సర్ అయిపోతుంది. ఎస్పి శైలజ డ్యాన్సర్ అయిపోతుంది. అయితే మీరు ఇక్కడ స్టోరీ ఆబ్జెక్టివ్ ఏమిటి? ఫెయిల్యూరుడు తాగుడికి బానిసైన నాట్య కళాకారుడు కథ చెప్పాలి ఇక్కడ. అయితే తన నాట్యంని ఎస్పి శైలజకి అందించడం అన్నది ప్రధాన కథ. సో ఫెయిల్యూర్డ్ అయిన తాగుకి బానిసైన నాట్య కళాకారుడు కథ చెబుతూనే తన నాట్యంని ఎస్పి శైలజకి అందించి ఇవ్వడం అన్నది ఈ ప్రధాన కథ. కాబట్టి ఫస్ట్ సీను స్టోరీ ఆబ్జెక్టివ్ ప్రకారం ముసలి కమలాసనం ఒక ఫెయిల్యూర్డ్ నాట్య కళాకారుడిగా ఓపెన్ చేసి ఫస్ట్ సీను తనతోనే గొడవ పడతాడు. ఎవరితో? ఎస్పి శైలజతోనే. ఎస్పి శైలజ చేసే నాట్యాన్ని రవీంద్ర భారతితో చూస్తాడు, రివ్యూ బాగా రాస్తాడు. సో ఫస్ట్ సీను ఎండ్ సీను కోరిలేషన్లో ఉంటూనే ఫస్ట్ సీను మనకి స్టోరీ ఆబ్జెక్టివ్ చెప్తుంది. కథ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ముసలి కమలాసన్ చేసే జర్నీ, ఒక ఫెయిల్యూర్డ్ తాగుకు బానిసైన నాట్య కళాకారుడు చేసే జర్నీ, అది చెప్పడం ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనకి ఆ ఫస్ట్ సీన్ అలా వేశారు. బాలచంద్ర గారి సినిమా మనకు తెలుసు, రుద్రవీణ. రుద్రవీణలో మొదటి సీన్ చాలా ఇంపాక్ట్గా ఉంటుంది. అందులో మొదటి సీన్ మీరు సరిగ్గా గమనిస్తే ఒక వృద్ధురాలు ఒక అరటిపండు తీసుకోవడంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. తన కళ్ళు కనపడవు, ఆ ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది గమనిస్తూ కూడా వేదం చదువుకునే ఒక బ్రాహ్మణ అబ్బాయి నడుచుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, కానీ కోనేరు దగ్గర ఆవిడికి హెల్ప్ చేయడు. అది గమనించిన ఆ ఊర్లో ఒక ఓల్డ్ ఏజ్ అతను ఊర్లో గమనిస్తూ ఉంటాడు. ఏంటి ఇతను హెల్ప్ చేయట్లేదని దగ్గరికి వచ్చి అరటిపండు ఆవిడకి ఇచ్చేసి, ఆ వృద్ధురాలకి ఇచ్చేసి ఇతను నేను నిలదీస్తాడు. ఎందుకయ్యా నువ్వు వేదం చదువుతుంటూ కూర్చున్నావు కానీ నువ్వు ఎందుకు హెల్ప్ చేయట్లేదు అంటాడు. అప్పుడు అతను చెప్తాడు ఆ మాటల్లో ముందు సమాజ హితం పట్టించుకోవాలి, పక్కన చుట్టుపక్కల ఉన్న చూడరని అప్పుడు పాట మొదలైద్ది. మీరు గమనించండి, చుట్టుపక్కల చూడరని పాట మొదలైద్ది. అంటే స్టోరీ ఆబ్జెక్టివ్ ఏంటి? నువ్వు నీ పాండిత్యం కానీ నువ్వు ఇది కానీ నువ్వు ఎంత ఉన్నా ఎంత చేస్తున్నా చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని పట్టించుకోవాలి. చుట్టుపక్కల ఉన్న సమాజం ఇబ్బందుల్లో ఉంటే నువ్వు నీ తోచినంత సహాయం చేయాలని ఆ రుద్రవీణ సినిమాలో ఫస్ట్ సీన్ స్టోరీ ఆబ్జెక్టివ్ చెప్పకనే చెప్తారు. అది కే బాలచంద్ర గారు తీసిన సినిమా. సో స్టోరీ ఆబ్జెక్టివ్ అన్నది కథ ప్రధాన ఉద్దేశం తెలిపేదిగా ఉంటూనే ఫస్ట్ సీన్ వేస్తారు. అంత బలంగా వెయ్యబట్టే ఆ సినిమాలు అంత గొప్పగా వచ్చాయి. ఇంకా మణిరత్నం గారి సినిమాలకు వద్దాం. రోజా గమనించండి, కాశ్మీర్ సమస్య కథ చెప్పాలి. అందులో రోజా అనే పల్లెటూరు అమ్మాయి తన భర్తను కాపాడుకునే జర్నీ చెప్పాలి. సో మీరు స్టార్టింగ్ సీన్ గమనించండి. వాసింగ్ ఖాన్ అరెస్ట్తో స్టార్ట్ అవుతుంది. అంటే కాశ్మీర్లో కథ ప్రారంభం అవుతుంది. తర్వాత కట్ చేస్తే ఇక రోజా సాంగు ఇలా వెళ్తుంది. మళ్ళీ ఎండింగ్ సీన్ గమనించండి. రోజా తన భర్త అరవింద్ స్వామిని రిషిని కలుసుకోవడంతో ఎండ్ అవుతుంది. అంటే ఏంటి? కథ ప్రధాన ఉద్దేశం ఏంటి? కాశ్మీర్ సమస్యని డిస్కస్ చేయాలి. అందులో రోజా అనే పల్లెటూరు అమ్మాయి జర్నీ చెప్పాలి, భర్తను కాపాడుకునే జర్నీ చెప్పాలి.
సో వెరీ స్టార్టింగ్ సీను స్టోరీ ఆబ్జెక్టివ్ సీన్ కాబట్టి అలా వేశారు. కథ అక్కడికి వెళ్తుంది అనమాట, కాశ్మీర్కి వెళ్తుంది కాబట్టి స్టోరీ ఆబ్జెక్టివ్ ప్రకారం ఫస్ట్ సీన్ అది వేసుకున్నారు. లేకపోతే రోజు ఇంట్రడక్షన్ చేసి రోజు అదంతా చేసి ఎక్కడో ఇంటర్వ్యూల దగ్గర చెప్పొచ్చు. కానీ పద్ధతి గల దర్శకులు, స్క్రీన్ ప్లే ఫార్మాట్ బాగా తెలిసిన వ్యక్తులు, తెలిసిన దర్శకులు, దిగ్దర్శకులు స్టోరీ ఆబ్జెక్టివ్ ఏంటో ఫస్ట్ చెప్పేస్తారు. కథ దీని మీద నడవబోతుంది అని చెప్పేస్తారు. అందుకనే కాశ్మీర్ సమస్య మీద కథ నడవబోతుంది అని చెప్పారు. నెక్స్ట్ అలాగే దళపతి సినిమాకి వద్దాం. చెప్పాల్సింది ఏంటి దళపతి సినిమాలో? తల్లి కొడుకు కుంతి కర్ణుల కథ చెప్పాలి. అందులో భాగంగా హీరో దళపతి, అతని స్నేహితుడు దుర్యోధనుడు, ఇవి ఇంకా మిగతావన్నీ వస్తాయి. కానీ స్టోరీ ఆబ్జెక్టివ్ ఏంటి? దాని ప్రకారమే ఫస్ట్ సీన్ రావాలి. కాబట్టి తల్లి తను కన్న బిడ్డని ట్రైన్లో వదిలేసేస్తుంది. అది స్టోరీ ఆబ్జెక్టివ్ సీన్, ఫస్ట్ సీన్. ఎండింగ్ సీన్ గమనించండి. తల్లి కొడుకు కలవడంతో కథ పూర్తయిపోతుంది. మీరు గమనించండి, మళ్ళీ రైల్వే స్టేషన్లోనే ఎండ్ అవుతుంది. సో స్టోరీ ఆబ్జెక్టివ్ ప్రకారమే ఫస్ట్ సీన్ వేస్తారు. ఆ ఫస్ట్ సీన్ రిలేటెడ్ టునే ఎండింగ్ సీన్ వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు శంకర్ సినిమాలకు వద్దాం. స్టోరీ ఆబ్జెక్టివ్ ప్రకారమే ఓపెనింగ్ని కమర్షియల్గా చేస్తాడు శంకర్. క్యారెక్టర్ ఇంటెన్షన్తో స్టోరీ ఓపెన్ చేస్తాడు, లేకపోతే స్టోరీ ఆబ్జెక్టివ్ కూడా చెప్పేస్తాడు. జెంటిల్మెన్ స్టార్టింగ్ సీన్ చూడండి, అర్జున్ దొంగతనంతో సినిమా స్టార్ట్ అవుతుంది. అంటే యాక్షన్ సీక్వెన్స్తో, కమర్షియల్ కాబట్టి యాక్షన్ సీక్వెన్స్తో స్టార్ట్ చేశారు. అక్కడ అర్జున్ క్యారెక్టర్ చెప్పేశారు, స్టోరీ ఆబ్జెక్టివ్ చెప్పేశారు, దొంగతనం బేస్డ్గా ఉన్నాడు అని. ఇమీడియట్గా దాని కంటిన్యూషన్లో పూజ చేస్తూ ఉంటాడు. పూజ చేస్తుంటే ఆ డబ్బు ఈ డబ్బు వేరని చెప్పేస్తారు అక్కడ కూడా. అయితే స్టోరీ ఆబ్జెక్టివ్ ప్రకారం తన ఇంటెన్షన్ మాత్రం ఫస్ట్ సీన్తో ఓపెన్ అయిపోయింది. అలాగే ఎండ్ సీన్లో అర్జున్ స్కూల్ బిల్డింగ్ ఓపెనింగ్తో ఎండ్ అయిపోతుంది. సో స్టోరీ ఆబ్జెక్టివ్ ఫస్ట్ సీన్ అండ్ స్టోరీ ఆబ్జెక్టివ్లో లాస్ట్ సీన్, ఎండ్ సీన్ కూడా అలాగే కోరిలేటెడ్గా ఉంటాయి. నెక్స్ట్ భారతీయుడికి వద్దాం. స్టార్టింగ్ సీన్ గమనించండి, లంచం ఎక్స్ప్లెయిన్ చేసి సీన్ వేస్తారు. ఫస్ట్ లంచంని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇది ఈ 10 రూపాయలు బాగానే ఉందా, 100 రూపాయలు ఎందుకు అని అడుగుతారు. ఇది అలాంటిది అనుకో అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు లంచాన్ని. అప్పుడు భారతీయుడు వస్తాడు. తర్వాత భారతీయుడు వచ్చి పొడి చేస్తాడు. అంటే స్టోరీ ఆబ్జెక్టివ్ లంచం మీద అన్నమాట, లంచం మీద కథ జరుగుతుంది అని. నెక్స్ట్ ఎండ్ సీన్ గమనించండి. భారతీయుడు విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఫోన్ కాల్లో సిబిఐకి ఫోన్ చేస్తాడు విదేశాల నుంచి. ఏ తప్పు చేసినా భారతీయుడు మళ్ళీ వస్తాడు, లంచం తీసుకుంటూ వచ్చేస్తాడు, చంపేస్తానని. సో ఫస్ట్ సీన్ అండ్ ఎండ్ సీన్ కోరిలేటెడ్. లంచం మీదే, ఆ పాయింట్ మీదే డిస్కషన్లో పెడతారు, అలాంటి సీన్లు వేస్తారు. ఇలాగా మీరు ఫేమస్ హిట్స్ గమనించండి. బొమ్మరిల్లో స్టోరీ ఆబ్జెక్టివ్ ఏంటి, స్టార్టింగ్ సీన్లో చెప్పేస్తారు. అలాగే సీన్స్ వేస్తారు కూడా. తండ్రి కొడుకుల కాన్ఫ్లిక్ట్తో ఓపెన్ చేసి స్టార్టింగ్ సీన్ వేశారు. ఎండింగ్లో కూడా తండ్రి కొడుకుల మధ్య కాన్ఫ్లిక్ట్ క్లియర్ అయిపోయి కొడుకు కోసం జెనీలియన్ బతులు ఆడుతూ ఉంటాడు. అది స్టోరీ ఆబ్జెక్టివ్ ప్రకారం ఫస్ట్ సీన్కి ఎండ్ సీన్కి కోరిలేషన్లో ఉంటుంది. అంటే కాన్ఫ్లిక్ట్ క్లియర్ అయిపోయింది అన్నట్టు అన్నమాట. కొడుకుని అర్థం చేసుకున్నాడు. కొడుకు ఇష్టం కోసం జెనీలి ఇంటికి వెళ్ళాడు, జెనీలియాన్ని బతులాడటం కోసం వెళ్ళాడు అన్నదన్నమాట. నెక్స్ట్ ఛత్రపతి సినిమా చూడండి. స్టోరీ ఆబ్జెక్టివ్ తల్లి కొడుకు డ్రామా చెప్పడం ప్రధాన ఉద్దేశం. కథ ప్రధాన ఉద్దేశం ఏంటి? తల్లి కొడుకు డ్రామా చెప్పాలి. కాబట్టి స్టార్టింగ్ సీన్లో తల్లి కొడుకు డ్రామాతో సీన్స్తో ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ ఎండింగ్ సీన్ ఏంటి? తల్లి కొడుకు కలవడంతో కంప్లీట్ అయిపోతుంది. మధ్యలో అంతా మిగతా అంతా కమర్షియల్ ఫార్మాట్స్ అవి ఆ కథలన్నీ వేరే. అసలు ప్రధాన ఉద్దేశం, కథలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే తల్లి కొడుకు డ్రామా చెప్పడం. కాబట్టి ఫస్ట్ సీన్ అది వేస్తారు.
ఒక్కోసారి స్టోరీ ఆబ్జెక్టివ్ ప్రకారం క్యారెక్టర్ చెప్పడం అయితే క్యారెక్టర్తో ఓపెన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన్మధుడు కావచ్చు, మిస్టర్ పర్ఫెక్ట్ కావచ్చు, పిల్ల జమీందర్ కావచ్చు, టెంపర్ కావచ్చు. అంటే క్యారెక్టర్ బేస్డ్ కథలకు ఉన్నప్పుడు స్టోరీ ఆబ్జెక్టివ్ క్యారెక్టర్ని చెప్పడం అయితే, ఫర్ ఎగ్జాంపుల్ భాష కూడా కావచ్చు, క్యారెక్టర్ని చెప్పడం అయితే ఆ క్యారెక్టర్తో ఆ క్యారెక్టర్ పనులు చేసిన పనులు కానీ ఆ క్యారెక్టర్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కానీ దాన్ని చేస్తూ స్టోరీ ఆబ్జెక్టివ్ని సినిమాని స్టార్ట్ చేస్తారు. శివ సినిమా చూసినట్లయితే వాట్ ఈస్ ద స్టోరీ ఆబ్జెక్టివ్? కాళీజీ గొడవల నేపథ్యంలో ఈ కథ జరుగుతుందని చెప్పడానికి ఆ సీన్ వేస్తారు. ఫస్ట్ సీన్ ఇట్ ఈస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద సినిమా టోన్, సినిమా ఇలా ఉంటుంది అని చెప్పడానికి వేశారనమాట స్టోరీ ఆబ్జెక్టివ్. ఖుషీ సినిమా స్టోరీ ఆబ్జెక్టివ్ గమనించండి. ఇద్దరు పిల్లలు త్వరలో కలుస్తున్నారు అని, వాళ్ళ మధ్య ప్రేమ చిగురించబోతుంది, ఇలా జరగబోతుంది అని చెప్పేస్తారు. స్టార్టింగ్లోనే చెప్పేస్తారు, దర్శకుడు వాయిస్ ఓవర్ ఇస్తాడు. ఎండింగ్ సీన్లో కూడా వీళ్ళిద్దరు కలిసిపోవడంతో కథ అయిపోతుంది, కోరిలేషన్లోనే ఉంటుంది. నెక్స్ట్ మహానటిలో స్టోరీ ఆబ్జెక్టివ్ చూడండి. సావిత్రి గారి గురించి ఫస్ట్ సీన్ వేసేస్తారు. కథ ఎవరిది అంటే మహానటి అనే టైటిల్ పడే ముందు ఒక సీన్ వేసి, హాస్పిటల్ సీన్ వేసి మహానటి అని టైటిల్ చేస్తారు. అంటే కథ సావిత్రి గారిది కదా, స్టోరీ ఆబ్జెక్టివ్ ప్రకారం చెప్పాల్సింది సావిత్రి గారి కథ. సో సావిత్రి గారి కథ కాబట్టి సావిత్రి గారి మీద బేస్ అయ్యి ఒక సీన్ వేస్తారు. అటు ఎటువంటి సీన్ వేయాలన్నది దర్శకుడి ఉద్దేశం, దర్శకుడి ఇష్టం. అలాగా ఆ సీన్తోనే స్టార్ట్ అవుతుంది, ఆ సీన్తోనే మ్యాక్సిమం ఎండ్ చేస్తారు. కోరిలేషన్లో ఉంటుంది అన్నమాట స్టార్టింగ్ సీన్ అండ్ ఎండింగ్ సీన్. అలాగే మీరు రంగ్ దే బసంతి చూడండి. రంగ్ దే బసంతి అనేది సినిమా స్టార్టింగ్ సీన్ ఏది వేస్తారో ఇండిపెండెన్స్ డే షార్ట్లు ఆ డైలాగులతో ఓపెన్ చేస్తారు రంగ్ దే బసంతిని. అంటే ఈ సినిమా కథ ప్రధాన ఉద్దేశం 1947 ఆ వార్ ఉంది కదా, ఆ స్వాతంత్ర సమరాన్ని, ఆ వార్ని చెప్పే కథ. ఎందరో త్యాగమూర్తులు ఉన్నారు, ఆ త్యాగమూర్తులు చెప్పే కథను చెప్పబోతున్నారని ఆడియన్స్కి ఆ రంగ్ దే బసంతిలో ఫస్ట్ సీన్ స్టోరీ ఆబ్జెక్టివ్ ప్రకారం ఆ సీన్ వేస్తారు. నెక్స్ట్ డర్టీ పిక్చర్ చూడండి. డర్టీ పిక్చర్లో ఫస్ట్ సీన్ ఏంటి? సిల్క్కిను వాళ్ళ మదర్కి మధ్య జరిగిన ఒక నిచ్చెన సీన్తో ఓపెన్ చేస్తారు. అంటే సిల్క్ త్వరలో ఇలా నిచ్చెన ఎక్కబోతుంది, నిచ్చెన మించి పడబోతుంది, ఒక ఆకాశానికి వెళ్తుంది తార, అక్కడి నుంచి కూడా పడిపోవచ్చేమో అనే ఒక డిస్కషను. అలాగే మదర్కి హీరోయిన్కి మధ్య ఉన్న రిలేషను స్టోరీ ఆబ్జెక్టివ్ ప్రకారం అన్నీ చెబుతూనే ఆ సీన్ వేస్తారు. అలాగే చెక్ దే ఇండియా కథ ప్రధాన ఉద్దేశం ఏంటి? కబీర్ ఖాన్ అనే వ్యక్తికి జరిగిన జర్నీ. కబీర్ ఖాన్కి స్టార్టింగ్ ఒక అవమానం జరుగుతుంది. అతని కథ ప్రధాన ఉద్దేశం ఏంటంటే కబీర్ ఖాన్ జర్నీ చెప్పడం. సో కబీర్ ఖాన్కి ఆడేటప్పుడు ఏం జరిగింది, జరిగిన తర్వాత అతని మీద మచ్చ ఎలా పడింది, ఆ మచ్చని మార్చుకోవడానికి, ఆ మచ్చని తొలగించుకోవడానికి, ఇతని దేశభక్తి నిరూపించుకోవడానికి ఇతను ఏం చేశాడన్న జర్నీ. సో స్టోరీ ఆబ్జెక్టివ్ ప్రకారం ఫస్ట్ సీన్ అండ్ లాస్ట్ సీన్ మీరు గమనించండి. ఫస్ట్ సీన్లో ఆ ముద్ర పడిన తర్వాత ఇంటి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతాడు, ఆ ముద్ర చెరిపేసుకుని మళ్ళీ అదే ఇంటికి వస్తాడు. దంగల్లో ఫస్ట్ సీన్ గమనించండి. స్టోరీ ఆబ్జెక్టివ్ ప్రకారం దంగల్లో ఫస్ట్ ఇది ఈ కుస్తీ పోటీల మధ్య జరిగే కథ అని చెప్తూనే హీరో కుస్తీ పోటీల్లో చాలాసార్లు ట్రై చేశాడు, కానీ ఇలా కాంప్రమైజ్ అయిపోయి ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీగా బతుకుతున్నాడని ఒకరితో పోటీ పడుతూ వేసి సీన్ వేశారు. అక్కడ చెప్పగానే చెప్పేశారు స్టోరీ ఆబ్జెక్టివ్ ఇతని కథ అని. మహావీర్ ఫోగట్ కథ, ఇతను కాంప్రమైజ్ అయిపోయాడు, కుస్తీ పోటీలకు వెళ్ళలేకపోయాడు ఒలింపిక్స్కి అని చెప్పారు. అతని జర్నీయే కథ, అది దంగల్. ఎండ్ షాట్ ఏంటి? అతని యొక్క కథలో అతని లక్ష్యం ఏంటి? నేను సాధించలేనిది నా కూతురు సాధించాలి అన్నది అతని ఉద్దేశం. అది చేరటంతో కథ అయిపోద్ది. సో కథలో మీరు ఫస్ట్ సీన్ గమనించండి, లాస్ట్ సీన్ గమనించండి. ముఖ్యంగా స్టోరీ ఆబ్జెక్టివ్ కథ మొత్తాన్ని ఒకసారి గమనించండి.
ఈ కథ మొత్తాన్ని ఈ సీన్తోనే ఎందుకు ఓపెన్ చేశారు? వేరే సీన్తో ఓపెన్ చేయొచ్చుగా. పలానా సీన్తోనే ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అంటే స్టోరీ ఆబ్జెక్టివ్, కథ ప్రధాన ఉద్దేశం తెలిపేదిగా ఉంటుంది ఆ సీను. ఆడియన్స్ మైండ్ని కథలో ఈ డ్రామా జరగబోతుందని ఫిక్స్ చేసేటట్లుగా ఉంటుందన్నమాట ఆ సీను. అందువల్లే ఆ సీన్లు వేస్తారు. సో స్క్రీన్ ప్లే ఫండమెంటల్స్లో మనం చాలా ఇంపార్టెంట్గా చూడాల్సింది ఫస్ట్ సీన్, వెరీ వెరీ ఫస్ట్ సీన్. డ్రామా సినిమాలకి ఇది చాలా ముఖ్యం. సినిమాలో డ్రామా వస్తుందంటే ఈ సీన్ చాలా ముఖ్యం. స్టోరీ ఆబ్జెక్టివ్ సీన్ ఫస్ట్ సీన్గా రాయాల్సిందే, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇలా ఆలోచిస్తారని ఆశిస్తూ నెక్స్ట్ క్లాస్లో స్క్రీన్ ప్లే ఫండమెంటల్స్ ఇంకా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.